హరే కృష్ణ డివోటీస్, చాలా సంతోషం. నిన్న కూడా మీరు చాలా అధిక సంఖ్యలో పాల్గొని మనం మూడో అధ్యాయం చర్చించడం జరిగింది. మనం మూడో అధ్యాయంలో ఏమేమి నేర్చుకున్నట్టు మనం చూసినట్టయితే, సులువు గుర్తుపెట్టుకోవడానికి మనము ఒక అక్రోనిం వాడడం జరిగింది. TREE. ఈ కర్మయోగం మొత్తం ఎక్కడ ఉందంటే ట్రీలో ఉందని చెప్పవచ్చనమాట. టీ అంటే ఏందండి? త్యాగ. అర్జునుడు చెప్తున్నాడు, నేను యుద్ధం చెయ్య, నేను వెళ్ళి భిక్షపాత్ర తీసుకొని వెళ్ళి నేను సన్యాసంగా నేను జీవిస్తా అంటే, లేదు, నీకు పరిపక్వత చెందక ముందు గనక నువ్వు ఇలా సన్యాసం తీసుకుంటే పడిపోతావు, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. మనం చూస్తుంటాం ప్రస్తుత సమాజంలో అందరూ కాషాయ వస్త్రాలు ధరిస్తారండి. కానీ వారి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు ఉండడం వల్ల వారు భక్తి మార్గంలో పడిపోవడం అనేది చూస్తుంటాం. ఆ పరిపక్వత వచ్చేంత వరకు నువ్వు నీ ధర్మాన్ని పాటించు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఆర్ ఫర్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అంటే నియంత్రితతో కూడుకున్న పనులు మనకి చేయమని చెప్పడం జరిగింది. మనం ఎటు పడితే అటు, ఎలా పడితే అలా చేయకూడదండి. మనకు శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ గనక చూసినట్టయితే ఎగ్జాంపులరీ అంటే నువ్వు గొప్ప వ్యక్తివి, నిన్ను చూసి ఆదర్శంగా ఎంతో మంది నిన్ను అనుగమిస్తుంటారు. అలాంటిది నువ్వు గనక ఇలా వైరాగ్యం గనక తీసుకుంటే నిన్ను ఒక ప్రమాణంగా తీసుకొని వారు పనులు చేయరు, జాగ్రత్తగా ఉండు అని మనం చర్చించడం జరిగింది. అది ఏం శ్లోకం చర్చించామండి? ఎస్, యత్ ఆచరతి శ్రేష్ఠాస్తత్ ఏవతరో జన సయ్యత్ ప్రమాణం కురితే లోకస్తత్ అనువర్తతే అని దీని గురించి చర్చించాం. అంటే ఎవరైతే శ్రేష్ఠులు ఉన్నారో వారిని చూసి చాలా మంది ఆచరించడం జరుగుతుందని మనం చర్చించాం. ఇవాళ రేపు కూడా మనం రోల్ మోడల్స్ అని పెట్టుకుంటామండి. వారు ఏది చేస్తే మనం కూడా అదే చేస్తుంటాం. అలా నువ్వు గొప్ప రోల్ మోడల్వి అర్జున, నిన్ను చూసి చాలా మంది ఆచరిస్తుంటారు, సావధాన్, జాగ్రత్త, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని ఇలా చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ ఈ గనక చూసినట్టయితే ఈ ఫర్ ఎనిమీ అండి. అంటే మన శత్రువు ఎవరు అంటే కామం అండి, అంటే లస్ట్. మన శత్రువు అక్కడ ఉంది. మనం చూసినట్టయితే ఒక అర్జునుడు అద్భుతమైన ప్రశ్న అడిగాడు. అదేంటంటే, మనం వద్దనుకున్నా కూడా మనం ఏదో ఎవరో మనల్ని ఫోర్స్ చేస్తున్నట్టు తప్పులు ఎందుకు చేస్తున్నాం కృష్ణ అని అడగడం జరిగింది. అప్పుడు చెప్పాడనమాట, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనం మహాపాపమ విద్యేనం ఇహ వైరిణం అని చెప్పడం జరిగింది. అంటే మన గొప్ప శత్రువు ఎవరు అంటే కామం. ఆ కామాన్ని అదుపులో పెట్టుకోవాలి అన్న విషయాల గురించి కూడా మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని చర్చించడం జరిగింది. ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం రానున్న చాప్టర్లో మనం చర్చించబోతున్నాం. తప్పకుండా అన్ని క్లాసెస్ మీరు జాయిన్ కండి. హరే కృష్ణ.